ముందుగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు గతం నుంచి కూడా కోదాడలో అతి పెద్ద వార్త ఏం నడుస్తుందంటే కోదాడలో డ్రగ్స్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉన్నది అని గతంలో వచ్చింది. కానీ ప్రభుత్వం మారగానే మన పోలీస్ డిపార్ట్మెంటుతో సహా కొందరు ముఖ్యులు ఈ కోదాడ నియోజకవర్గంలో ఉన్న ముఖ్యులతో సహా అందరూ కూడా కలిసి దీన్ని పూర్తిగా ఆపేయాలి కోదాడలేని అందరం కూడా అనుకున్నాము. ఆ దిశలో ఐ మస్ట్ కంగ్రాచులేట్ ద పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు ప్రతి ఊరు దగ్గర కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే ఎస్పీ గారి వరకు కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి వారు కట్టుబడి ఉన్నారు. కాబట్టి వారికి మరొకసారి ధన్యవాదాలు. ఈ మధ్యనే ఒక వార్త కూడా వచ్చింది, కానీ అది కూడా అక్కడక్కడ ఇంకా కొన్ని మిగిలిపోయినాయి. అది కూడా కట్టడి చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కేవలము ఒక డిపార్ట్మెంట్ చేస్తేనే ఇది పోదు, సామాన్యులుగా మనం అందరం కూడా మరి ముఖ్యంగా స్టూడెంట్స్ పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. అది ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది తెలియదు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియదు. అండ్ ఈ డ్రగ్స్ ఎంటర్ అయ్యేదే మీ ఏజ్లో 15-16. సో నా రిక్వెస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్లీజ్ ఇన్ఫార్మ్ చేయండి. కాన్ఫిడెన్షియాలిటీలో మీ ఐడెంటిటీ బయటికి రాకుండా డిపార్ట్మెంట్ కానీ నేను కానీ ఇక్కడ ఏ ప్రజాప్రతినిధికి మీరు తెలియజేసినా సరే దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని నేను కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నా. స్టూడెంట్స్ మస్ట్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఎక్సర్సైజ్. అప్పుడే పూర్తి స్థాయిలో మీ ఫ్యూచర్, మన అందరి ఫ్యూచర్, మన కోదాడ ఫ్యూచర్ జనరేషన్స్ది మనం కాపాడుకోగలుగుతాం. అందుకే మరి అందరు పార్టిసిపేట్ చేసినందుకు, ఇంత పెద్ద ర్యాలీ కూడా మీరు చేసినందుకు స్పెషలీ డిఎస్పీ గారికి మరి యావత్ పోలీస్ సిబ్బందికి నా అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఇంటర్నేషనల్ డే అండ్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ దాని మీద మేము కోదాడ పట్టణంలో మా కోదాడ పట్టణ రూరల్ పోలీసుల సహాయము, అదేవిధంగా కోదాడ పుర ప్రముఖులు, డాక్టర్లు, తర్వాత వివిధ ప్రజాప్రతినిధులు, స్కూలు కాలేజీ యాజమాన్యాల సహకారంతో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని, ర్యాలీని ప్లస్ అవేర్నెస్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు, మీరు చూశారు. సో ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సమస్య అంటే భారతదేశంలోనే అతిపెద్ద సమస్యగా పరిగణిస్తున్నట్టు ఈ యొక్క డ్రగ్ సమస్యని ఏ విధంగా ఎదుర్కోవాలి, దాని యొక్క ప్రభావానికి యువత ముఖ్యంగా ప్రభావితం అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి స్కూలు కాలేజీస్ యొక్క స్టేజ్లోనే వాళ్ళకి అవగాహన కల్పించేందుకు, దాని యొక్క దుష్పరిమాణాలను తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దృఢ సంకల్పంతో, ఉక్కు పాదంతో ఈ యొక్క డ్రగ్స్ విషయంలో ముందుకు పోతున్నది. ఈ తరుణంలో దీన్ని నిర్మూలించాలంటే కేవలం ఒక పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ అని కాదు, అన్ని శాఖల భాగస్వామ్యంతో పాటు ముఖ్యంగా ప్రజల నుంచి, కాలేజీ పిల్లల నుంచి, కాలేజీ యాజమాన్యాల నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి కోఆపరేషను, సమాచారం అవసరం. కాబట్టి ఆ దిశగా వాళ్ళని సన్నద్ధం చేసేందుకు ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడము. తప్పకుండా కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలో గౌరవ మంత్రి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ పదే అటు అన్ని శాఖలతో పాటు ముఖ్యంగా పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖలని అంటే వాళ్ళ యొక్క సూచనలు ఇస్తూ నిర్మూలన కొరకు ఏ చర్య అయినా నిర్మోహమాటంగా ఏ నాయకుడు, ఏ పార్టీ అనేది విభేదం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఆ విధంగానే మేము ముందుకు కదులుతున్నాము. మీరు చూస్తున్నారు గత కొన్ని రోజులుగా రిజిస్టర్ అవుతున్నటువంటి కేసులు. సో ముఖ్యంగా ఫస్ట్ యూజర్స్కి వాళ్ళకి దాని నుంచి దూరం చేయడము, సప్లయర్స్ని ఐడెంటిఫై చేసి పట్టుకోవడము జరుగుతున్నది. ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో అందరి యొక్క సహకారం అవసరం. అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము, దయచేసి అటువంటి సమాచారాన్ని, నమ్మదగిన సమాచారాన్ని మాకు ఇచ్చినట్లయితే మీ వివరాలు 100% గోప్యంగా ఉంచబడతాయి. మీకు ఇప్పుడే నేను టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కోదాడ, హుజూర్ నగర్ వాటికి సంబంధించి కూడా ఒక సపరేట్ నెంబర్ని రాబోయే కాలంలో మేము రిలీజ్ చేస్తాము. తప్పకుండా దీని మీద ఉక్కుపాదం పెట్టి మేము మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఒకవైపు అవేర్నెస్ కార్యక్రమాలు కూడా ప్రతి నెల 3వ వారంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి, పోలీస్ ముఖ్యంగా ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇట్లాంటి అవగాహన సదస్సులను కంటిన్యూటీ చేస్తాం.
థ్యాంక్ యూ వెరీ మచ్. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జరపడం అనేది ప్రపంచ యావత్తు ఈ రోజు జరుపుతున్న ఈ సంఘటనలో మనం అందరం భాగస్వాములు కావటం చాలా సంతోషం. ఈ సమాజం ఎంత త్వరగా సరి అయిన దిశలో ఈ మాదక ద్రవ్యాలకన్నిటికీ దూరంగా తయారవుతుందో దానికోసం ఎదురు చూస్తున్నాం. అటువంటి శుభ దినం త్వరగా రావాలి అని మనసారా కోరుకుంటున్నాం. ముఖ్యంగా యువతను ప్రధానమైన అంశంగా తీసుకుని వారిని ఈ మాదక ద్రవ్యాల బారి నుంచి బయటపడేయాలి, ఈ సమాజం అంతా ఆ విధంగా కృషి చేయాలి అని చెప్పి యావత్ భారతదేశాన్ని కోరుకుంటున్నాం.